శ్రీ గురుభ్యో నమ. వ్యాస పౌర్ణమి, దానినే గురు పౌర్ణమి అని పిలుస్తారు. వ్యాసుడు అంటే యథార్థానికి ఒక పదవి. వ్యాసుడిగా వచ్చి ఆ పదవిలో కూర్చునే వ్యక్తి సాక్షాత్ నారాయణుడే. అందుకే వ్యాసో నారాయణ స్వయం అంటారు. వ్యాస పదవిలోకి వచ్చి కూర్చునేటటువంటి నారాయణుడు ప్రతి యుగంలో ఆయా వ్యక్తుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని వేద విభాగం చేస్తూ ఉంటాడు. కలియుగంలో ఎంతో గొప్పగా జీవిస్తే 100 సంవత్సరములు ఆయుర్దాయం. ఆ 100 సంవత్సరములలో కూడా జ్ఞాపక శక్తి ఉండేది, శరీర పటుత్వం ఉండేది తక్కువ. అందుకే మనిషి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మానికి ప్రమాణమైనటువంటి వేదం చదువుకోవడానికి వీలుగా వేదాన్ని 4గా విభాగం చేసినవాడు వ్యాసుడు. అనంతమైన వేదరాశిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని 4గా విభాగం చేసి పరంపరాగతంగా వేదం ప్రచారం పొందడం కోసమని ఋగ్వేదాన్ని పైలునికి ఇచ్చాడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్ని జైమినికి ఇచ్చాడు, అథర్వవేదాన్ని సుమంతునికి ఇచ్చాడు. 18 పురాణములు రచన చేశాడు. వేదం అందరూ చదువుకోగలుగుతారు, చదువుకోలేకపోతారు. పౌరాణిక వాంగ్మయం అయితే ధర్మాన్ని అనుష్ఠించిన వాళ్ళు ఎంత ఉత్తమగతులు పొందారో భూతద్దంలో పెట్టి కథల రూపంలో చూపిస్తుంది. కాబట్టి అవగతం చేసుకోవడం తేలికవుతుందన్న ఉద్దేశ్యంతో 18 పురాణములను వ్యాస భగవానుడే ఇచ్చాడు. కాబట్టి ఆ 18 పురాణములు ప్రచారం చేయడం కోసం రోమహర్షునికి ఇచ్చాడు. ఇంతటి మహోపకారం చేసినటువంటి వాడు వ్యాస భగవానుడు. అందరూ వేదాంతర్గతమైన ధర్మాన్ని చదువుకోగలుగుతారు, చదువుకోలేకపోతారు, తెలుసుకోగలుగుతారు, తెలుసుకోలేకపోతారు. మనిషి మాత్రమే ధర్మాన్ని అనుష్ఠించగలడు. అటువంటి ధర్మం తెలియకపోతే మనిషి తరించే అవకాశం లేదు. అందుకే మళ్ళీ అందరూ చదువుకోవడానికి వీలుగా 5వ వేదంగా మహాభారతాన్ని రచించి ఇచ్చాడు. అందుకే ఈ వ్యాస పౌర్ణమి నాడు వ్యాస భగవానుణ్ణి మనసులో స్మరించి అందరూ కూడా ఆయన చేసిన మహోపకారానికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యగలిగిన వాళ్ళం కాదు కాబట్టి ఆయనని గురువుగా నమస్కారం చేస్తారు. అందుకని ఆ తిథికి వ్యాస పౌర్ణమి, వ్యాసుడు ఆవిర్భవించినటువంటి దినంగా ఆయనకి నమస్కారం చేస్తారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. సర్వసాధారణంగా ఈ శ్లోకాన్ని చెప్తుంటారు. ఓ వ్యాస భగవానుడా, నువ్వు అపారమైన కారుణ్యంతో మేమందరం తరించడానికి, అనుష్ఠించడానికి అనువైన ధర్మాన్ని తెలుసుకోలేమేమోనని వేద విభాగం చేసి ఇవ్వడమే కాకుండా 5వ వేదమైన భారతాన్ని మాకు అందించి ఇచ్చి జ్ఞానజ్యోతిని వెలిగించావు. అటువంటి నీకు మేమందరం కూడా నమస్కరించుతున్నాము అని చెప్తారు. సనాతన ధర్మంలో గురువుకి ఎనలేని ప్రాధాన్యత. గురువు అంటే నేను గురువు అని ప్రకటించడం కుదరదు. ఎవరి యందు గురి ఉన్నదో, ఆ గురి ఎవరి పట్ల బాగా సువ్యవస్థితమైనదో వారిని గురువు అని పిలుస్తారు. గురువు అంటే యథార్థానికి బరువు అని గుర్తు. గురువు అంటే బరువు, శిష్యుడు లఘువు అంటే తేలికైనవాడు. మా గురువుగారి కన్నా సర్వజ్ఞుడు, మా గురువుగారి కన్నా విషయం తెలుసున్నవారు, అంత బాగా చెప్పగలిగినవారు, మమ్మల్ని భగవంతుడి వైపు నడిపించగలిగిన వారు, ఉద్ధరించగలిగిన వారు వేరొకరు ఉండరు. అందుకని సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయిన శివుడు ఒక్క రూపంతో ప్రకాశిస్తే అదే పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మమే ఈ మాంసచక్షువుతో చూడడానికి వీలుగా పరబ్రహ్మస్వరూపం కరచరణాదులతో నడయాడి నా ముందు గురువుగా ఉంది. అటువంటి గురువుకి నమస్కరించుచున్నాను అని గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మగారు సృష్టి చేస్తారు. గురువుగారు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మన యందు జ్ఞానజ్యోతిని వెలిగించి మనుష్య జన్మ సార్థక్యం పొందేటట్టుగా భగవంతుని యందు ఆభిముఖ్యాన్ని కల్పిస్తాడు. అందుకని భక్తి విషయంలో సృష్టికర్త.
అది ఉద్ధానపతనములు పొందకుండా ఏదో కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి విడిచిపెట్టేయకుండా దీపం గాలికి నిధనం కాకుండా రెండు చేతులు అడ్డుపెట్టి కాపాడినట్టు పునఃపునః మంచి మాటలు చెప్తూ భగవంతుని యందు మనసు నిలబెడతాడు. కాబట్టి స్థితికర్త అయిన విష్ణువు అజ్ఞానమును లయం చేసి జ్ఞానమునందు నిలబెట్టి ఆ జ్ఞానము అనుభవంగా వచ్చిన తరువాత అదే మోక్షమునకు కారణమవుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానప్రదాత అయి సాక్షాత్తు శివుడు అవుతున్నాడు. అటువంటి గురువు బ్రహ్మ, విష్ణువు, శివుడు మూడు మూర్తుల సమాహార స్వరూపమైన పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమును మాంసచక్షువు చేత చూడలేం, కానీ గురువుగారు కరచరణాదులతో కదిలి వెడుతూ కనపడతారు. నిజానికి ఆయన ఒక శరీరంతో ఉన్నట్టు కనపడతారు, కానీ జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః, జ్ఞానమనేటటువంటి అగ్నిహోత్రము చేత రగులుతూ ఉంటాడు. ఆయన మనందరిలాగే ఉంటాడు, కానీ నోరు విప్పారో అపూర్వమైనటువంటి వాగ్ధార ద్వారా తన శిష్యులందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉంటారు. నిజానికి ఆయనకి మాట్లాడవలసిన అవసరం లేదు, తనలో తాను రమించగలడు, కానీ శిష్యుల యొక్క హితము కొరకు ఉపదేశం చేస్తూ ఉంటారు. అటువంటి గురువులనందరినీ కూడా ఈ వ్యాస పౌర్ణమి నాడు సాక్షాత్ వ్యాస భగవానుడిగా చూసి నమస్కరిస్తారు. మనకి ఈ సంప్రదాయం నేర్పింది కూడా భగవంతుడే. సనాతన ధర్మంలో విచిత్రం ఏమిటంటే గురువు లేకుండా అసలు పరమేశ్వరుడు తెలిసే అవకాశం లేదు. అందుకే భగవంతుడే మొదట గురువుగా వచ్చాడు. పరమశివుడు చూడండి దక్షిణామూర్తిగా వచ్చాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై అని చుట్టూ శిష్యులు కూర్చునుంటే ఆయన మౌనవ్యాఖ్య చిన్ముద్ర పట్టి ఆ వటవృక్షం కింద కూర్చుని శిష్యుల్ని ఉద్ధరించాడు. అలాగే కృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురుం. రాముడు వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. వీరాసనంలో కూర్చుని తత్వముద్ర పట్టి తనని ఆశ్రయించిన వాళ్ళకి జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. రాముడు గురువు, అమ్మవారు సాక్షాత్ గురుమండల రూపిణి, అమ్మవారు గురుస్వరూపం. విశేషం ఏమిటంటే మొట్టమొదట లోకంలో గురువుగా వచ్చినవాడు భగవంతుడే. అంత గొప్ప గురువుని ఎలా ఆశ్రయించి ఆయనని సేవించి తరించాలో నేర్పడానికి మళ్ళీ శిష్యుడిగా వచ్చినవాడు భగవంతుడే. పరమశివుడే ఆదర్శవంతమైన శిష్యుడిగా వచ్చాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రణవానికి ఉపదేశం పొందవలసి వస్తే కొడుకైనా కూడా గురువుగా కూర్చున్నాడు కాబట్టి ఎత్తు మీద కూర్చోబెట్టి తాను కింద కూర్చుని ప్రణవోపదేశం పొందాడు. పుత్రాదిచ్చేత్ పరాజయం, అంత గొప్పగా ప్రణవార్థాన్ని సుబ్రహ్మణ్యుడు చెప్తే నాకన్నా బాగా చెప్పావురా, కొడుకు చేతిలో ఓడిపోవడం నాకు గొప్ప సత్కారం అన్నాడు. అమ్మవారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి శిష్యురాలిగా అంత వినయ విధేయతలతో కూర్చుని ఆయన దగ్గర నేర్చుకుంటుంది. కృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో గురువుగారిని సేవించి విద్య నేర్చుకున్నాడు. నేర్చుకోవడమే కాదు, భాగవతంలో కుచేలుడితో సాందీపని మహర్షి గురించి మాట్లాడుతూ తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు. ఓ కుచేల, మన గురువుగారు ఎంత గొప్పవారవే, ఎప్పుడూ బ్రహ్మమును అనుభవిస్తూ ఉంటారు. అంతటి మహానుభావుడు మనకి గురువు అవ్వడం ఎంత అదృష్టం. దీపం ఉన్న చోట చీకటి ఉండనట్టే మన గురువుగారు ఉన్న చోట అజ్ఞానం ఉండదంటాడు. కృష్ణుడు తనంత తానుగా జగద్గురువైన సాందీపని మహర్షిని సేవించి ఆదర్శవంతమైన శిష్యుడయ్యాడు. రాముడు గురుస్వరూపమైన వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షులను సేవించాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, ఆజ్ఞాపయి యథేష్టం వై శాసనం కరవామకిం అంటాడు రామాయణంలో. ఓ విశ్వామిత్ర మహర్షి, మీరు గురువులు, మీరు ఇది చేసి పెడతావా రామా అని అడగవద్దు. రామా ఇది చెయ్యరా అని శాసించండి. మిగిలిన వారు ఎవరు చెప్పినా సలహా, గురువుగారు చెప్తే శాసనం. ఇక మన బుద్ధి అక్కర్లేదు. గురుబుద్ధిర్విశేషత. రాముడు
గురువుల్ని అట్లా సేవించి చూపించాడు. అంటే భగవంతుడంతటి వాడు కూడా గురువు లేకపోతే జీవితంలో జ్ఞానం కలగదు. త్యాగరాజస్వామి అంటారు, గురులేక ఎటు